Hello viewers, welcome to Vijay Sadhana online classes. I am Shivakumar, faculty of geography. Nearly I am having 34 years experience in teaching of geography for all competitive exams like civils group 1, group 2, whatever the competitive exam may be. నా పేరు శివకుమార్. నేను గత 34 సంవత్సరాలుగా అన్ని రకాల పోటీ పరీక్షలకి భూగోళ శాస్త్రాన్ని బోధిస్తున్నాను. ప్రస్తుత రోజుల్లో పోటీ పరీక్షల్లో కీలక పాత్ర వహిస్తున్న సబ్జెక్టులో జాగ్రఫీ ఒకటి. అసలు మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో జాగ్రఫీ ఎందుకని చదవాలి దాని గురించి చూద్దాం. డిగ్రీ అయి ఫ్రెష్గా కోచింగ్ వచ్చిన స్టూడెంట్స్ అయితే 5 సంవత్సరాలకి పూర్వం, పీజీ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే 7 సంవత్సరాలకి పూర్వం వదిలేసిన సబ్జెక్టు మన జాగ్రఫీ. మరి అంతకాలం కింద వదిలేసిన సబ్జెక్టుకి ప్రస్తుతం పోటీ పరీక్షల్లో పెద్దపీట వేసి కూర్చోబెట్టారు. అసలు జాగ్రఫీ మనం ఎందుకు చదవాలి? పోటీ పరీక్షల్లో ప్రభుత్వోద్యోగాలు సాధించే అభ్యర్థులైన మీకు ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఉద్యోగాలు చేస్తున్నారో ఆయా ప్రాంతాల భౌగోళిక అంశాల పట్ల అవగాహన చాలా అవసరం. అందుకోసం పోటీ పరీక్షల్లో భూగోళ శాస్త్రానికి ప్రాధాన్యత పెంచారు. అంటే ఏంటి? మనం ఏ ప్రాంతాల్లో అయితే పనిచేస్తున్నామో ఆయా ప్రాంతాల భౌగోళిక అంశాలు అంటే ఏమేంటి, ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఎలాంటి వర్షపాతాలు సంభవిస్తాయి, ఉష్ణ తీవ్రతలు ఏ విధంగా ఉంటాయి, అంతేకాదు మనకి చలి తీవ్రత ఎంత ఉంటుంది, చలికాలం ఎంతకాలం పాటు కొనసాగుతుంది, ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి అడవులు ఆ ప్రాంతాల్లో పెరుగుతున్నాయి, ఆ అడవుల యొక్క లక్షణాలు ఏంటి, ఎటువంటి నదులు ప్రవహిస్తున్నాయి, ఆ నదులపైన ప్రాజెక్టులు ఏంటి, ఆయా ప్రాజెక్టుల వల్ల లబ్ధిని పొందుతున్న ప్రాంతాలు ఏంటి, అంతేకాకుండా వివిధ రకాల జలవనరులు ఏంటి, నేలల స్వభావం ఏంటి, ఆ నేలల్లో ఎలాంటి పంటలు పండిస్తున్నారు, ఆ పంటలు పండించడానికి ఆ రైతులు ఆ ప్రాంత వాసులు ఎలాంటి వ్యవసాయ విధానాల్ని అనుసరిస్తున్నారు. సో వ్యవసాయ విధానాలు మరియు పంటల విధానాలు వాటన్నిటి గురించి, ఏ పంటలు ఎక్కువగా పండిస్తున్నారు, ఆయా ప్రాంతాల ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు ఏవేంటి, అంతేకాదు ఏ పంటలు పండిస్తున్నారు, ఆ ప్రాంతంలో లభిస్తున్న ఖనిజాలేంటి, ఖనిజ వనరుల లభ్యత ఏ విధంగా ఉంది, వాటి మీద ఆధారపడి ఆయా పంటల మీద మరియు ఖనిజ వనరుల మీద ఆధారపడి ఎలాంటి పరిశ్రమలు ఆ ప్రాంతాలను నెలకొల్పారు, ఎలాంటి పరిశ్రమలకు ఆ ప్రాంతంగా అనుకూలంగా ఉంది, ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకి గల రవాణా మార్గాలు, రవాణా వివరాలు అవేంటి, మొదలైన వాటి పట్ల మనకి పూర్తి అవగాహన అవసరం. ఈ అవగాహన పెంపొందాలి అన్నట్లయితే మనకి జాగ్రఫీ పట్ల అవగాహన చాలా అవసరం. కాబట్టి పోటీ పరీక్షలకు జాగ్రఫీకి ప్రాధాన్యత పెరిగిందని చెప్పవచ్చు. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే రెండు ఆస్పెక్ట్స్, ప్రభుత్వోద్యోగులైన మీకు ఎటువంటి విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వోద్యోగులుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనే వాటి పట్ల మీకు అవగాహన చాలా అవసరం. అదేంటంటే విపత్తులకి మాకు సంబంధం ఏంటి అనుకోవచ్చు. 2007 సంవత్సరం నుంచి జరుగుతున్న నిర్వహిస్తున్న అన్ని రకాల పోటీ పరీక్షల్లో మనకి విపత్తుల నిర్వహణ అనే ప్రత్యేక పాఠ్యాంశాన్ని దాంట్లో పొందుపరచడం జరిగింది. సో ఎలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మనం నివసిస్తున్నా లేకపోతే మనం ఉద్యోగాలు చేస్తున్నా ఆయా ప్రాంతాల్లో ఎటువంటి విపత్తులు సంభవించడానికి అవకాశం ఉన్నాయి, అంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నట్లయితే కనుక ఆ ప్రాంతాలు తరచుగా తుఫాన్లు తాకిడికి గురి కావడం లేదా సునామీలు తాకిడికి గురి కావడం ఇలాంటివి కావచ్చు. అలాంటప్పుడు ఆ ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి అనేవి, లేదా సిస్మిక్ జోన్స్లో మనం ఉన్నట్లయితే కనుక భూకంపాలు ముందర ప్రిడిక్షన్ ఏ విధంగా వస్తాయి, అటువంటి సమయాల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ప్రజల్లో చైతన్యాన్ని నింపాలి అనే వాటి పట్ల అవగాహన చాలా అవసరం. కాబట్టి విపత్తులు నిర్వహణ పట్ల ప్రభుత్వోద్యోగులుగా మీకు నిర్వర్తించాల్సిన అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఆ అవగాహన పెంపొందాలి అన్నట్లయితే మనం జాగ్రఫీ అనే అంశాన్ని చదవాలి. సో ప్రస్తుతం పోటీ పరీక్షల్లో భూగోళ శాస్త్రానికి ఈ అంశాల దృష్ట్యా ప్రాధాన్యత పెరిగింది. అంతకాలం క్రితం డిగ్రీ అయిన వాళ్ళైతే కనుక 5 సంవత్సరాలు, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు అయినట్లయితే కనుక 7 సంవత్సరాల క్రితం వదిలేసిన సబ్జెక్టుకి ప్రస్తుతం అందుకని ప్రాధాన్యత పెరిగిందని చెప్పవచ్చు. రైట్. సో ఇప్పుడు అసలు జాగ్రఫీ అనేది అంతకాలం క్రితం వదిలేసాం కాబట్టి అసలు జాగ్రఫీ అనేది ఎన్ని రకాలు ఏంటి, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అందులో ఏ అంశాలు మనం చదవాలి అనే విషయాలు డిస్కస్ చేద్దాం. భూగోళ శాస్త్రం
భూగోళ శాస్త్రాన్ని ఇంగ్లీష్లో జాగ్రఫీ అంటారు. జాగ్రఫీ అనే ఇంగ్లీష్ భాషా పదం జియోగ్రఫిన్ అనే 2 గ్రీకు భాషా పదాల నుంచి గ్రహించబడింది. గ్రీకు భాషలో జియో అంటే భూమి అని అర్థం, గ్రఫిన్ అంటే వర్ణన అని అర్థం. జియో అనగా భూమి అని, గ్రఫిన్ అనగా వర్ణన అని అర్థం. అంటే భూమికి సంబంధించిన వర్ణన చేసే శాస్త్రాన్ని భూగోళ శాస్త్రం అని పిలుస్తారు. మీకు డౌట్, మరి అదేం మాస్టర్ భూమి వర్ణన అన్నారు కదా, దీన్ని భూమి వర్ణనా శాస్త్రం అనొచ్చు కదా, భూగోళ శాస్త్రం ఏంటండి? భూమి యొక్క ఆకారం దీర్ఘగోళము ఆకారంలో ఉంటుంది కనుక దీర్ఘగోళము ఆకారంలో ఉన్న భూమిని గురించి వర్ణించే శాస్త్రం కనుక దీనిని భూగోళ శాస్త్రము అని పిలుస్తారు. ఇది భూగోళ శాస్త్రం యొక్క పదం అర్థ వివరణ దానికి సంబంధించి. అయితే ఈ భూగోళ శాస్త్రం మనకు ప్రధానంగా 2 రకాలుగా చెప్పచ్చు. ఒకటి భౌతిక భూగోళ శాస్త్రం, 2 ఆర్థిక మరియు మానవ భూగోళ శాస్త్రం. భౌతిక భూగోళ శాస్త్రం దీన్ని ఇంగ్లీష్లో ఫిజికల్ జాగ్రఫీ అని పిలుస్తారు. దీని ఇంగ్లీష్లో ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ. భౌతిక భూగోళ శాస్త్రం మరియు ఆర్థిక మానవ భూగోళ శాస్త్రం అని పిలుస్తారు. రైట్, బేసికల్లీ ద జాగ్రఫీ ఈజ్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ జాగ్రఫీ, సెకండ్ వన్ ఈజ్ ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ. అగైన్ దిస్ ఫిజికల్ జాగ్రఫీ అంటే భౌతిక భూగోళ శాస్త్రాన్ని తిరిగి 3 రకాలుగా విభజిస్తాం. ఏంటంటే ఒకటి భూస్వరూప శాస్త్రం. దీని ఇంగ్లీష్లో జియోమార్ఫాలజీ అని పిలుస్తారు. రైట్. రెండవది 2 మనకి శీతోష్ణ స్థితి శాస్త్రం. దీని ఇంగ్లీష్లో క్లైమేటాలజీ అని పిలుస్తారు. మరి మూడోది ఏంటంటే సముద్ర శాస్త్రం. దీని ఇంగ్లీష్లో ఓషనోగ్రఫీ అని పిలుస్తాం. ఈ విధంగా భౌతిక భూగోళ శాస్త్రాన్ని 3 రకాలుగా మనం చెప్పచ్చు. ఒకటి భూస్వరూప శాస్త్రం జియోమార్ఫాలజీ, 2 శీతోష్ణ స్థితి శాస్త్రం క్లైమేటాలజీ, 3 సముద్ర శాస్త్రం ఓషనోగ్రఫీ. మరి ఆర్థిక మరియు మానవ భూగోళ శాస్త్రం దీన్ని 2 రకాలుగా చెప్పచ్చు. సో ఇది మనకి మెయిన్ అండి. ఏంటంటే ప్రపంచ ఆర్థిక మానవ భూగోళ శాస్త్రం అంటే వరల్డ్ ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ. రెండవది భారతదేశ ఆర్థిక మానవ భూగోళ శాస్త్రం, ఇండియన్ ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ. మూడవది ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మానవ భూగోళ శాస్త్రం. సో మన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నాం కాబట్టి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి ఈ 3 సరిపోతాయి. ఒకవేళ తెలంగాణ కూడా రాసినట్లయితే కనుక దాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మానవ భూగోళ శాస్త్రంగా చెప్పచ్చు. 4 భాగాలుగా చెప్పచ్చు తెలంగాణని కలుపుకుంటే. సో ఇది 4 రకాలు. ఒకటి ప్రపంచ ఆర్థిక మానవ భూగోళ శాస్త్రం, 2 భారతదేశ ఆర్థిక మానవ భూగోళ శాస్త్రం, 3 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మానవ భూగోళ శాస్త్రం, 4 తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మానవ భూగోళ శాస్త్రం. ప్రస్తుతం మనం నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ కాబట్టి ఈ 3 మనం చదువుకుంటే సరిపోతుంది. అయితే ఐఎమ్ గివింగ్ ఏ ప్రామిస్ టు యూ ఆల్. నేను మీకు కంపారిటివ్ ప్యాటర్న్లోనే ఈ ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ నేను అందించడం జరుగుతుంది. అంటే ఎలా మనం కంపారిటివ్ ప్యాటర్న్లో చదువుతాం అంటే ఏ రకంగా ప్రతి విషయాన్ని కూడా ఇండియా, ఏపీ, వరల్డ్ మొత్తం 3 కంపారిటివ్గా చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్ పంటలు తీసుకుందాం. వరి ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ పండిస్తారు, ఇండియాలో ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ. ఇదే విధంగా ఖనిజాలు
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇనుము ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ లభిస్తుంది, ఇండియాలో ఎక్కడ, ఏపీలో ఎక్కడ, ఇలా ఖనిజాలన్నీ, అదే మాదిరిగా పరిశ్రమలు, రవాణా మార్గాలు, ఇవన్నీ కూడా కంపారిటివ్గా మనం చదువుతాం. ఆ రకంగా కంపారిటివ్ అనాలిసిస్, కంపారిటివ్ అనలిటికల్ ఎడ్యుకేషన్ స్టడీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెన్స్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇలా కంపారిటివ్ పార్ట్లో చదివినట్లయితే మీకు ఖచ్చితంగా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది భూగోళ శాస్త్ర పరిధి, స్కోప్ ఆఫ్ ది జాగ్రఫీ, రైట్. భౌతిక భూగోళ శాస్త్రం. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క దాంట్లో మనం చూసే విషయాలు ఏంటో డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వన్, భౌతిక భూగోళ శాస్త్రం. భౌతిక భూగోళ శాస్త్రం, ఫిజికల్ జాగ్రఫీ. దీని 3 రకాలని చెప్పుకున్నాం. ఫస్ట్ది భూస్వరూప శాస్త్రం. భూస్వరూప శాస్త్రం ఇంగ్లీష్లో జియోమార్ఫాలజీ. జియోమార్ఫాలజీ, రైట్. దీంట్లో ఏ విషయాలు చదువుతాం? ప్రస్తుతం మీకు చెప్పాం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వరల్డ్ జాగ్రఫీకి ఇంపార్టెన్స్ పెంచారు. ఆ ఆస్పెక్ట్లో ఈ ఫిజికల్ జాగ్రఫీకి ప్రాధాన్యత మరింతగా పెరిగింది. పూర్వకాలం అయితే వరకు అంటే 2019-18 సంవత్సరాల వరకు కూడా మనకి ఫిజికల్ జాగ్రఫీకి ఇంపార్టెన్స్ తక్కువ ఉండేది. ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీకి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా వరల్డ్ జాగ్రఫీకి కూడా ఇంపార్టెన్స్ పెరగడం జరిగింది. ఆ ప్రాధాన్యత పెరిగిన దృష్ట్యా మనం ఇవి అనలిటికల్గా, ఇంకా విశ్లేషణాత్మకంగా మనం చర్చించాల్సిన విషయం చాలా ఉంది. సో దాని గురించి చూద్దాం. ఇంతకీ ఫిజికల్ జాగ్రఫీలో మనం ఫస్ట్ ఏం చదువుతాం? ఫస్ట్ వన్, భూస్వరూప శాస్త్రం. భూస్వరూప శాస్త్రంలో ఏం చదువుతాం మనం చూసినట్టయితే, ప్రస్తుతం మనం నివసిస్తున్నది భూమి. భూమి దేంట్లో భాగం? సౌర కుటుంబంలో భాగం. ఈ సౌర కుటుంబం అంతా ఎక్కడుంది? సమెక్స్ గెలాక్సీ. వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం డీటెయిల్గాను. ఒక గెలాక్సీలో ఉన్నాయి. గెలాక్సీలు అంటే ఏంటి? ఇవన్నీ దేంట్లో భాగాలు. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనందరం విశ్వంలోకి వెళ్ళాలి. సో దీంట్లో మనం చర్చించే మొదటి విషయం ఏంటంటే మన విశ్వం, అవర్ యూనివర్స్. మన విశ్వం. మన విశ్వంలోంచి మనం సెకండ్ చదవాల్సింది ఏంటంటే సౌర కుటుంబం. సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్, సోలార్ ఫ్యామిలీ, సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం. అంటే మనందరం విశ్వంలోకి వెళ్ళాం. విశ్వంలోకి వెళ్ళి వెతుక్కుంటూ సూర్యుని పట్టుకున్నాం. సూర్యుని ఇంటర్వ్యూ చేస్తే సూర్యుడు తన కుటుంబ సభ్యులందరినీ మనకు పరిచయం చేశాడు, రైట్. దాంట్లో భాగంగా భూమిని మనకు పరిచయం చేశాడు. సో భూమి వివరాలు అవన్నీ దీంట్లో చదువుతాం. అంతేకాకుండా భూమికి సూర్యుడికి రిలేషన్, భూమికి చంద్రుడికి రిలేషన్, ఇవన్నీ మనం చదువుతాం. ఆ తర్వాత భూమిని పట్టుకుని మనం భూమి మీద అడ్డంగా నిలువుగా గీతలు గీసాం, ఎర్త్. సోలార్ సిస్టంలో పార్ట్గాని ఇది చదువుతాం. నెక్స్ట్ భూమి మీద అడ్డంగా నిలువుగా గీతలు గీసామని చెప్పుకున్నాం. అంటే అవేంటండి? అక్షాంశాలు, రేఖాంశాలు. అక్షాంశాలు, రేఖాంశాలు. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. మనం అక్షాంశాలు, రేఖాంశాలు గురించి డిస్కస్ చేసిన తర్వాత భూమిలో 2 రకాల కదలికలు ఉంటాయి. ఒకటి తన చుట్టూ తాను తిరుగుతుంది, 2 సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దీన్ని మనం ఏం పిలుస్తామంటే భూచలనాలు అని పిలుస్తారు. ఎర్త్స్ మూమెంట్స్. ఎర్త్స్ మూమెంట్స్. భూచలనాలు. ఆ తర్వాత మనం భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళ్ళాం. అప్పుడు తెలిసింది ఏంటంటే భూమి అంతర్నిర్మాణం, ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్, భూమి అంతర్నిర్మాణం. అలా భూమి తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయినట్టయితే అప్పుడు తెలిసింది మనకి ఏంటంటే భూమి లోపల కొన్ని రకాల బలాలు పనిచేస్తాయనే విషయం స్పష్టమైంది. అవే మనకి భూమిలో చలనాలు, నిర్మితీయ రీతులు. భూమిలో చలనాలు, నిర్మితీయ రీతులు. ఎర్త్స్ మూమెంట్స్ అండ్ స్ట్రక్చరల్ ఫార్మ్స్. ఎర్త్స్ మూమెంట్స్ అండ్ స్ట్రక్చరల్ ఫార్మ్స్. స్ట్రక్చరల్ ఫార్మ్స్. భూమి లోపల పనిచేసే ఈ బలాల వల్ల ఏర్పడతాయి ఏంటంటే భూకంపాలు, అగ్నిపర్వతాలు మరియు
మైదానాలు. భూకంపాలు, అగ్నిపర్వతాలు అంటే వీటిని ఏమంటామంటే ఉపరితల భూస్వరూపాలు. భూమి లోపల పనిచేసే ఈ బలాల కారణంగా సర్ఫేస్ ల్యాండ్ ఫామ్స్ ఏర్పడతాయి. అవేంటవి? సర్ఫేస్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఉపరితల భూస్వరూపాలు. ఉపరితల భూస్వరూపాలు సర్ఫేస్ ల్యాండ్ ఫామ్స్. రైట్. ఈ సర్ఫేస్ ల్యాండ్ ఫామ్స్ ఏ విధంగా ఏర్పడతాయి అంటే భూమి లోపల కొన్ని రకాల బలాలు పనిచేస్తాయి. ఈ బలాల కారణంగా లోపల ఉన్న పదార్థం అంతా ఉపరితలం కంటే పైకి నెట్టివేయబడి ఉపరితలంపై పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, వీటిని సర్ఫేస్ ల్యాండ్ ఫామ్స్ అని పిలుస్తాం. ఏంటవి? ఒకటి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. ఇటు ఇంగ్లీష్లో పర్వతాలు మౌంటైన్స్, పీఠభూములు ప్లాట్యూస్, మైదానాలు ప్లెయిన్స్. మౌంటైన్స్, ప్లాట్యూస్ అండ్ ప్లెయిన్స్, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఏర్పడతాయి. అసలు పర్వతాలు ఎలా ఏర్పడతాయి, పీఠభూములుగా ఏ విధంగా ఏర్పడతాయి, మైదానాలు ఏ విధంగా ఏర్పడతాయి, వీటన్నిటిని ఏంటంటే మనం భూమి ఉపరితలంపై కొన్ని రకాల ప్రక్రియల కారణంగా ఏర్పడతాయి. అవేంటంటే శైథిల్యం లేదా క్రమక్షయం, రవాణా మరియు నిక్షేపణ. వీటన్నిటిని కలిపేమంటామంటే భూస్వరూప చక్ర ప్రక్రియ, జియోమార్ఫలాజికల్ సైకిల్ అనే ప్రక్రియ ద్వారా ఇవన్నీ ఏర్పడతాయి. జియోమార్ఫలాజికల్ సైకిల్లో వాటిని మనం శిలాశైథిల్యం లేదా క్రమక్షయం, రవాణా ట్రాన్స్పోర్టేషన్, నిక్షేపణ డిపాజిషన్, వీటి వలన ఇవన్నీ ఏర్పడతాయి. భూమి లోపల పనిచేసే ఈ బలాల వలన బాహ్య శక్తులు అనేవి పనిచేస్తాయి. బాహ్య శక్తుల కారణంగా మనం ఇప్పుడు చెప్పుకున్న శైథిల్యం లేదా క్రమక్షయం, రవాణా, నిక్షేపణ ఇవన్నీ ఏర్పడతాయి. ఇవన్నీ కూడా మనం ఈ భూస్వరూప శాస్త్రంలో చదువుతాం. ఇది కాకుండా వీటికి తోడు మనం చదివేది ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే శిలలు, రాక్ సైకిల్స్, శిలా చక్ర ప్రక్రియ, శిలల నిర్మాణ చక్ర ప్రక్రియ, ఇదంతా కూడా మనం శిలలు ఈ భూస్వరూప శాస్త్రంలో భాగంగా మనం చూస్తాం. ఇది భౌతిక భూగోళ శాస్త్రంలో ఒక పార్ట్. ఇప్పుడు భౌతిక భూగోళ శాస్త్రంలో రెండవది ఏంటంటే శీతోష్ణ స్థితి శాస్త్రం. సెకండ్ వన్ శీతోష్ణ స్థితి శాస్త్రం. ఇన్ ఇంగ్లీష్లో క్లైమేటాలజీ. శీతోష్ణ స్థితి శాస్త్రం. దీంట్లో ఏం చదువుతాను మరి? రైట్. మనకి శీతోష్ణ స్థితి వేరు, వాతావరణ పరిస్థితి వేరు. మన వాడుక భాషలో కొన్ని పదాలు ఉపయోగించేస్తూ ఉంటాం, కానీ వాటి యొక్క వాస్తవిక అర్థాలు వేరేగా ఉంటాయి. క్లైమేట్కి అట్మాస్ఫియర్, శీతోష్ణ స్థితికి వాతావరణానికి తేడా ఏంటి? బట్ దీస్ క్లైమేట్ అండ్ అట్మాస్ఫియర్ ఆర్ హ్యావింగ్ కామన్ ఎలిమెంట్స్. ఈ రెండింటికి కూడా ఒకే రకమైన అంశీభూతాలు ఉన్నాయి. అవేంటవి చూడండి. ఒకటి ఉష్ణోగ్రత, టెంపరేచర్. రెండు పీడనం, ప్రెషర్. మూడు పవనాలు, విండ్స్. ఆర్ద్రత, హ్యూమిడిటీ. అవపాతం, అవమానం కాదు ఇది, అవపాతం. ప్రెసిపిటేషన్. సో వాతావరణాన్ని కానీ శీతోష్ణ స్థితి కానీ రెండింటికి కూడా కామన్ ఎలిమెంట్స్ ఇవి. ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, ఆర్ద్రత, అవపాతం. టెంపరేచర్, ప్రెషర్, విండ్స్, హ్యూమిడిటీ అండ్ ప్రెసిపిటేషన్. సో ఈ అంశాలను గురించి
స్వల్పకాలానికి అంచనా వేస్తే అంశాలని స్వల్పకాలానికి ఫర్ ది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఇఫ్ యు ఆర్ ఎస్టిమేటింగ్ దీస్ ఎలిమెంట్స్ ఫర్ ది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఈ అంశాలని స్వల్పకాలానికి అంచనా వేస్తే దానిని మనం ఏమంటామంటే వాతావరణం అని పిలుస్తారు. వాతావరణ పరిస్థితి, వెదర్ కండిషన్ అని పిలుస్తాం. వాతావరణం, దీని ఇంగ్లీష్లో అట్మాస్ఫియర్ అని పిలుస్తాం. ఫర్ సపోజ్ వీఆర్ ఎస్టిమేటింగ్ దీస్ ఎలిమెంట్స్ ఫర్ ది లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, వీటిని ఇదే అంశాలని సుదీర్ఘకాలానికి అంచనా వేస్తే దానిని మనం ఏమంటామంటే సుదీర్ఘకాలానికి అంచనా వేస్తే దానిని మనం శీతోష్ణ స్థితి, క్లైమేట్ అని పిలుస్తాం. మరి ఇది కూడా బిట్టే, శీతోష్ణ స్థితిని అంచనా వేయడానికి ఎంత కాలం అవసరం అండి, వాతావరణాన్ని అంచనా వేయాలంటే ఎంత కాలం, కొన్ని గంటల కాల పరిమితికి అంచనా వేస్తే అది వాతావరణ పరిస్థితి. సుదీర్ఘకాలం అంటే ఎంత, ఇది ప్రీవియస్ పేపర్లో బిట్. ఇది శీతోష్ణ స్థితిని అంచనా వేయడానికి అవసరమైన కాల వ్యవధి ఎంత అంటే 30 నుండి 35 సంవత్సరాలు. ఈ అంశాలని 30 నుండి 35 సంవత్సరాలకు అంచనా వేస్తే అది శీతోష్ణ స్థితి. అంటే మన శీతోష్ణ స్థితి శాస్త్రంలో ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, ఆర్ద్రత, అవపాతం ఇవన్నీ చదువుతాం. వాతావరణం అంటే ఏంటి, శీతోష్ణ స్థితి అంటే ఏంటి, ఆ విషయాలన్నీ డిస్కస్ చేస్తాం. మరి శీతోష్ణ స్థితి భావన, ఏ భావన ఎవరికి ఉపయోగపడుతుందండి, మనం మన నిజ జీవితంలో అనుసరించేది ఏది అంటే వాతావరణ పరిస్థితి. మరి శీతోష్ణ స్థితి ఎవరికి, క్లైమేటాలజిస్ట్ అంటే శీతోష్ణ స్థితి శాస్త్రవేత్తలకి ఇది ఉపయోగపడుతుంది. ఎలాగా, ఎందుకు, ఏంటి, రైట్ వినండి. 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే శీతోష్ణ స్థితి, రిమెంబర్ శీతోష్ణ స్థితి క్లైమేట్, తర్వాత వృక్ష సంపద దట్ మీన్స్ ఫారెస్ట్రీ, న్యాచురల్ వెజిటేషన్, వృక్ష సంపద లేదా అడవులు అంటే న్యాచురల్ వెజిటేషన్. 3 మానవ జీవన విధానం, లైఫ్ స్టైల్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్, మానవ జీవన విధానం. 3 అంశాలు ఏవేంటండి, 1 శీతోష్ణ స్థితి, 2 వృక్ష సంపద, 3 మానవ జీవన విధానం. ఈ 3 అంశాలలో ప్రపంచవ్యాప్తంగా ఒకే పోలిక ఉన్న ప్రాంతాలు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాటన్నిటినీ కలిపి ఒక ప్రకృతి సిద్ధ మండలంగా కేటాయించారు. శీతోష్ణ స్థితి శాస్త్రవేత్తలు ఏంటండి, శీతోష్ణ స్థితి, వృక్ష సంపద, మానవ జీవన విధానంలో విషయాలలో ఒకే పోలిక ఉన్న ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా వాటన్నిటినీ కలిపి ఒక ప్రకృతి సిద్ధ మండలంగా పేర్కొన్నారు. ఇలాంటి ప్రకృతి సిద్ధ మండలాలు ప్రపంచవ్యాప్తంగా 13 ఉన్నాయి. వాటిని ఏమంటామంటే ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలు, వరల్డ్ మేజర్ న్యాచురల్ రీజియన్స్ అని పిలుస్తారు. ఇలాంటి మొత్తం 13 ఉన్నాయి. సో ఈ 13 మండలాల గురించి కూడా శీతోష్ణ స్థితి శాస్త్రంలో చదువుతాం మనం. ఏంటండి, వీటికి తోడు ఇంకేం చదువుతాం మనం, 13 ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ధ మండలాలు, 13 వరల్డ్ మేజర్ న్యాచురల్ రీజియన్స్, అవన్నీ కూడా ఈ క్లైమేటాలజీలో చదువుతాం మనం. అది ఏంటండి, ఏ విషయాలండి అంటే శీతోష్ణ శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఏదో ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటారు. ఎంపిక చేసుకున్న ప్రాంతాన్ని 30 నుండి 35 సంవత్సరాల మనకి పరిశీలిస్తారు. అంతకాలం ఏం పరిశీలిస్తారండి, రైట్ వినండి. సాధారణంగా వాళ్ళు ఎంపిక చేసిన ప్రాంతాల్లో సాధారణంగా ప్రతి ఏటా కూడా అధిక వర్షాలు ఎప్పుడు వస్తున్నాయి, ఎలాంటి వర్షపాతం సంభవిస్తుంది, అధిక ఉష్ణోగ్రతలు ఎప్పుడు వస్తున్నాయి, వేసవికాలం ఎంత కాలం ఉంటుంది, శీతాకాలపు అవధి ఎంత, అంతేకాక ఆ ప్రాంతంలో ఎలాంటి అడవులు పెరుగుతున్నాయి, ఆ ప్రాంతంలో ఎలాంటి పంటలు పండిస్తున్నారు,
ఆ ప్రాంత ప్రజల జీవన విధానాలు ఏంటి, ఇలాంటి విషయాలు అన్నీ పరిశీలిస్తారు. పరిశీలించి అదే పోలికలు ఉన్న ప్రాంతాలు ప్రపంచంలో ఎక్కడున్నా వాటిని ఎంపిక చేసి వాటన్నింటినీ కలిపి ఒక ప్రకృతి మండలం అని చెప్తారు. సో అందుకోసం శీతోష్ణ స్థితి శాస్త్రవేత్తలకి ఈ క్లైమేట్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. మన నిజ జీవితంలో వాతావరణం దీన్ని ఫాలో అవుతాం. మనకి న్యూస్లో వాటిలో చెప్తుంటారు చూడండి, మొన్న వచ్చింది ఏంటది, తుఫాన్, మిచాంగ్ తుఫాన్. ఆ తుఫాన్ ఎప్పుడు వచ్చింది, ఎక్కడ ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది, తర్వాత ఏ విధంగా తన స్థితిగతుల్ని మార్చుకుంటూ ముందుకు కొనసాగుతుంది, ఏ దిశ వైపు కొనసాగుతుంది, ఇలాంటి విషయాల్ని పరిశీలించి మన న్యూస్లో చెప్తాడు. ఏమని, ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అంటాడు. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది, వాయుగుండం తుఫాన్గా మారింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పలానా ప్రాంతాల్లో పలానా ప్రదేశాల్లో వర్షపాతం సంభవించవచ్చు. ఈ విధంగా కొన్ని గంటల కాల పరిమితికి అంచనా వేస్తే ఇదే వేసవి కాలంలో మనం న్యూస్లో చూస్తుంటాం. రాష్ట్రంలో ప్రధాన నగరాలు మరియు పట్టణాల్లో ఈరోజు నమోదైన గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు ఇలా చెప్తుంటారు. ఇవన్నీ కూడా వాతావరణ పరిస్థితి వివరాలు. ఇది వాతావరణం అనేది మన నిజ జీవితంలో అనుసరించేది. శీతోష్ణ స్థితి అనే కాన్సెప్ట్ని క్లైమేటాలజిస్టులు అనుసరించేది. శీతోష్ణ స్థితిని అంచనా వేయాలంటే మనకు అవసరమైన కాల వ్యవధి 30 నుండి 35 సంవత్సరాలు. ఇది శీతోష్ణ స్థితి శాస్త్రంలో మనం చదివే విషయాలు. భౌతిక భూగోళ శాస్త్రం 3 రకాలు, ఒకటి భూస్వరూప శాస్త్రం, 2 శీతోష్ణ స్థితి శాస్త్రం, మరి 3వది ఏంటి, సముద్ర శాస్త్రం. సముద్ర శాస్త్రం, ఓషనోగ్రఫీ. సముద్ర శాస్త్రం. ఒక బిట్ అడుగుతాను, మీరు వెంటనే ఆన్లైన్ క్లాస్ కాబట్టి, ఇది విజయ సాధనాలు అందిస్తున్న ఆన్లైన్ క్లాస్ కాబట్టి దీంట్లో క్వశ్చన్ అడుగుతాను, అడిగిన వెంటనే మీ మైండ్లో ఒక ఆన్సర్ ఫిక్స్ అవుతారు, అది రాంగ్ అవ్వచ్చు. చూడండి, ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏది అని అడుగుతాను, వెంటనే మీ మైండ్లో ఏనండి పసిఫిక్ మహాసముద్రం అనుకుంటున్నారు, కానీ కాదు. మరేంటి, ప్రపంచంలో అతిపెద్ద సముద్రం దక్షిణ చైనా సముద్రం. మరి అదేంటంటే చిన్నప్పటి నుంచి చదివాము మేము పసిఫిక్ మహాసముద్రం అని, అది మహాసముద్రం. ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం, ప్రపంచంలో అతిపెద్ద సముద్రం దక్షిణ చైనా సముద్రం. అదేంటి మాస్టారు, మహాసముద్రాలు వేరు, సముద్రాలు వేరు. ఇది ఎప్పుడు తెలుస్తుంది, సముద్ర శాస్త్రం గురించి అధ్యయనం చేస్తే తెలుస్తుంది. సో మహాసముద్రాలు, వాటికి అనుసంధానం చేసే సముద్రాలు, వాటి రకాలు. అంతేకాకుండా సముద్ర శాస్త్రంలో ఏమేమి చదువుతాం మనం, సముద్రాల లవణీయత, శాలినిటీ, లవణీయత. నెక్స్ట్ సముద్ర చలనాలు, ఈ చలనాలు 3 రకాలు. ఒకటి తరంగాలు, ఓషన్ మూమెంట్స్, సముద్ర చలనాలు. అవి 3 రకాలు. ఒకటి తరంగాలు, వేవ్స్. 2 ప్రవాహాలు, ఓషన్ కరెంట్స్, సముద్ర ప్రవాహాలు. 3 పోటుపాట్లు, టైడ్స్. సో వీటిని సముద్ర చలనాలుగా పిలుస్తాం. ఇవి కాకుండా ఇంకేం చదువుతాం, సముద్ర భూతలం, ఓషియానిక్ ల్యాండ్, తర్వాత సముద్ర వనరులు, ఓషన్ రిసోర్సెస్. సముద్ర వనరులు, వీటన్నిటి గురించి కూడా మనం ఈ సముద్ర శాస్త్రంలో చదువుతాం. ఇది భౌతిక భూగోళ శాస్త్రంలో మనం డిస్కస్ చేసే విషయాలు.
దీనికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు వరల్డ్ జాగ్రఫీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ప్రాధాన్యత అంతా కూడా దీంట్లో పూర్తవుతుంది. ఆ తర్వాత మనం ఆర్థిక మానవ భూగోళ శాస్త్రం దాంట్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భౌతిక భూగోళ శాస్త్రంలో మొదటిదైన భూస్వరూప శాస్త్రంలో మొదటి పాఠం మన విషయంలోకి అడుగు పెడతాం.